శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. కుంభరాశి వారు జీవితంలో అభివృద్ధి చెందాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీళ్ళు ఏ వృత్తిలో బాగా రాణించగలుగుతారు అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. కుంభరాశి సహజంగా ఇది వాయుతత్వ రాశి, అంటే ఎక్కువ ఊహలు, ఆలోచనలు, కోరికలు ఇవన్నీ సహజంగా అందరికీ ఉన్నట్టే వేరకు కూడా ఉంటాయి. అంటే మిగతా రాశుల కన్నా ఇది కొంత భిన్నమైనది. ఈ రాశికి శని అధిపతి వాయుతత్వ గ్రహం, రాహు అధిపతి అదొక వాయుతత్వ గ్రహం. అందుకని ఈ రాశి వారికి ఎక్కువ కోరికలు, యాంబిషన్స్, జీవితంలో బాగా పైకి రావాలి అన్నటువంటి ఆలోచన ఇవన్నీ కామన్గా ఉంటాయి. ఒక యాంగిల్లో 10 మందికి ఉపయోగపడాలి, మనకి కావలసిన వారు అందరూ కూడా బాగుండాలి అని ఆలోచిస్తూ ఉంటారు. బాల్యంలో అంటే ఇంచుమించుగా మీకు 26వ సంవత్సరం వచ్చేంత వరకు కూడా చాలా ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉంటారన్నమాట. అంటే అప్పుడు దాకా రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుందేమో వీళ్ళ మీద. విద్యా విషయాల్లో కూడా పెద్దగా శ్రద్ధ పెట్టకుండా ఏదో కామన్గా నామమాత్రంగా చదువుతుంటారు. సో అలాగే ఎర్లీ ఏజ్లోనే లవ్ అఫేర్లో చిక్కుకోవడం జరుగుతుంది అన్నమాట. ఎవరో ఒకరిని ఇష్టపడడం, వారి కొరకు ముఖ్యమైనటువంటి సమయం అంటే ఇంటర్మీడియట్లో ప్రారంభమైంది అనుకుందాం. ఆ డిగ్రీ, ఆ బీటెక్ ఇదంతా కూడా ఏదో 40-30 మార్కులతో పాస్ అవుతూ దాని చుట్టూ తిరుగుతూ ఉంటారు అన్నమాట. అయితే 100కి 100 కూడా ఆ లవ్ అఫేర్ సక్సెస్ అవ్వద్దు, ఫెయిల్ అవుతుంది. సో ఈ విధంగా చాలా విలువైన సమయాన్ని వృధా చేస్తుంటారు. అంటే ఈ ప్రేమ వ్యవహారం అనే కాదు, ఇంకోటి ఏదో సినిమాలో యాక్ట్ చేద్దామని ఈ చదువుని నెగ్గిపెట్టి ఆ యాంగిల్లో ఉంటాడు. ఇంకోటి ఏదో క్రికెట్ నేర్చుకుందాం, క్రీడలో ఉందామని ఆ యాంగిల్లో ఉంటాడు. సో ఈ విధంగా విద్యకు తప్ప మిగతా విషయాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి విద్యను నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంటుంది. ఒకడు మ్యూజిక్ అంటాడు. ఈ విధంగా అన్ని విషయాలు తెలుసుకుంటారు, దేనిలో ప్రావీణ్యం ఉండదు. ఈలోగా అలా నెమ్మది కాలం గడుస్తూ ఉంటుంది. 26వ సంవత్సరం వచ్చేదాకా కూడా ఏ విధంగా కూడా సెటిల్ గారు పేరెంట్స్కి చాలా తలనొప్పిగా తయారవుతుంటారు అనమాట. ఏంటి ఇటు సెటిల్ అవ్వలేకపోతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు అనుకుంటూ ఉంటాడు. వీడు మాత్రం ఎటువంటి బాధ్యత లేకుండా స్నేహితుల కోసం, ఫ్రెండ్స్ కోసం, వేరే వాళ్ళ కోసం వాళ్ళకి సేవ చేస్తుంటూ కాలక్షేపం చేస్తుంటాడు. అది బిగినింగ్ ఆఫ్ ది లైఫ్ ఈ విధంగా ఇబ్బంది పడుతుంటుంది ఈ రాశి వారికి. ఎక్కువ శాతం ఇది మామూలు సాధారణ జనాలకి, ఏదో హై క్లాస్ ఉన్న వాళ్ళు పక్కన పెడితే 99% మిడిల్, అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు జరిగే అవకాశం ఇది. అక్కడ ఉన్నటువంటి నక్షత్రం కూడా ఏమిటంటే కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్రం. అంటే వాడు కుజ దశలో పుడతాడు ఒక 3 సంవత్సరాలు. అక్కడ నుంచి రాహు 18, 21 అంతా ఫినిష్ పోయింది. ఇంకా రాహు పోయి గురువు వచ్చాక మళ్ళీ బాగుపడుతుంది. అంటే 21 సంవత్సరాల దాకా వేస్ట్ అవుద్ది. పోనీ శతభిష నక్షత్రంలో జన్మించాడు, రాహు దశలో స్టార్ట్ అవుద్ది. ఇది కూడా ఇంచుమించుగా అదే భావంలో ఉంటుంది. అయితే కొంతవరకు ఈ కుంభరాశిలో జన్మించిన వారికి గురువు కొంత బలంగా ఉంటే, అంటే గురువు సంస్కారవంతంగా, అంటే గురువు జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, నడవడికని చెప్తుంటాడు. అటువంటి గురువు శుభగ్రహాలతో కలిసి ఉన్న, స్వక్షేత్రంలో ఉన్న, ఉచ్చులో ఉన్న చక్కగా మంచి నడవడికతో రాణించగలుగుతుంటాడు. 10 మందికి ఆదర్శప్రాయంగా ఉంటాడు. అదే గురువు పొరపాటున రాహుతో కలిసిన, వేరే పాపగ్రహాలతో కలిసిన మొత్తం బాల్యం అంతా కూడా ఇబ్బంది పడుతుంటుంది. ఫ్యూచర్లో కూడా సెటిల్ అవ్వలేకపోతుంటాడు అన్నమాట. ఎక్కువగా ఈ జాతకులు 36వ సంవత్సరం వచ్చేదాకా కూడా సేవింగ్స్ చేసుకోలేకపోతుంటారు అన్నమాట. ఎంత ఉద్యోగం చేయనివ్వండి, ఎంత పెద్ద ఉద్యోగం చేయనివ్వండి, వచ్చిందంతా కూడా వాళ్ళకి వీళ్ళకి ఖర్చు పెట్టి జీరో బ్యాలెన్స్తో ఉంటూ ఉంటారు. ఎవరికో సూటీ పెట్టడం వల్ల, లేదంటే ఎవరికన్నా వ్యాపారం పెట్టించడం, ఫ్రెండ్స్కి సాయం చేయడం వల్ల ఇతరులు చేసినటువంటి అప్పులు వీళ్ళు తీర్చవలసి ఉంటుంది. చాలామంది తల్లిదండ్రులు చేసిన రుణాలు వీళ్ళు తీర్చడం, మరి సిస్టర్స్కో వాళ్ళకో పెళ్ళిళ్ళు చేయడం, ఈ విధంగా కొన్ని బాధ్యతలు చిన్నతనంలోనే రావడం వల్ల రుణగ్రస్తులు అవ్వడం జరుగుతుంటుంది అన్నమాట.
కొంతమంది ఏంటంటే ఎవరికో సూటి పెట్టి వాడు కట్టకపోతాను, ఎవరికైనా వ్యాపారం చేద్దామనో లేదంటే ఇల్లు కట్టిద్దామనో ఈ విధంగా కొన్ని రుణాలు చేయడం వల్ల జాతకుడు ఎక్కువగా జీవితంలో ఇబ్బంది పడుతుంటారనమాట. నిరంతరం 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 ఈ అప్పులు వడ్డీలతో నడుస్తుంటుంది. అంటే వీళ్ళ సాధారణంగా రుణ జోలికి వెళ్ళకూడదు అన్నమాట, అప్పు జోలికి వెళ్ళకూడదు అన్నమాట. ఎందుకంటే కుజుడు ఈ కుంభ మకర లగ్నానికి అంత అనుకూలించే గ్రహం కాదన్నమాట. అందువల్ల ఏంటంటే వీళ్ళు ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి ఎవరితో వ్యాపారం చేసినా కలిసి రాదు, అన్నదమ్ములతో కలిసి రాదు. వ్యాపారం, ఉద్యోగం ఇవన్నీ కూడా సాధారణంగా ఏంటంటే ఒక అన్స్టేబుల్గా ఉంటాయన్నమాట. ఎక్కడ ఉంటాడో ఇక్కడికే అర్థమవుదు, ఎంతకాలం ఉద్యోగం చేస్తాడో తెలియదు, ఎప్పుడు మానేస్తాడో తెలియదు, ఆ విధంగా నడుస్తుంటుంది. చాలామంది ప్రేమలో ఫెయిల్ అవ్వడం వల్ల వివాహాన్ని వాయిదేస్తుంటారు. కొంతమంది అదనపు బాధ్యతలు నెత్తి మీద వేసుకొని వివాహాన్ని వాయిదేస్తుంటారు. ఏదో చెల్లెలికి పెళ్ళి అవ్వాలి, లేదంటే అక్కగారి పిల్లలు పుట్టాలి, లేదంటే తల్లిదండ్రులకు ఇల్లు కట్టాలి, ఏదో ఈ అక్కలేని బాధ్యత నెత్తిలో వేసుకొని వివాహాన్ని వాయిదేస్తుంటారు. అంటే గతంలో లవ్ ఫెయిల్యూర్ వల్ల కూడా ఇది కారణం అవుతుంది. ఈలోగా పుణ్యకాలం గడుతుంది. 42, 46, 48, 50 సంవత్సరాలు వచ్చేదాకా కూడా ఈ కుంభరాశిలో వివాహం కాకుండా ఉంటారు. వివాహం కూడా మళ్ళీ త్యాగమే, ఏదో ఆదర్శంగా ఉండాలని చాలామంది ఆదర్శ వివాహం చేసుకుంటుంటారు. ఏ వీడియోనో ఏదో కారణాలు ఇతర క్యాస్ట్ అమ్మాయిలను ఏదో ఉన్నటువంటి హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళని చేసుకోవడం, దాంతో మళ్ళీ జీవితాంతం బాధపడడం కూడా జరుగుతుంటుంది. సో ప్యారలల్గా ఈ కుంభరాశి వారి జీవితం అంతా కూడా సాక్రిఫైయింగ్గా ఉంటుందన్నమాట. బాల్యంలో తల్లిదండ్రుల కోసం, తర్వాత భార్య కోసం, తర్వాత పిల్లల కోసం ఇలా సాక్రిఫై చేస్తూ వారి కోసం వాళ్ళు ఆలోచించడం, ఇతరుల కోసం జీవిస్తూ ఉంటారు. చాలామంది ఇతరులకి ఏదో ఉద్యోగం ఇప్పించడం, వీళ్ళు వృత్తి నేర్పించడం, అంటే ఎవరికైతే వీళ్ళు వృత్తి నేర్పించి ఇస్తారో వాళ్ళే వీళ్ళకి పోటీ అవుతుంటారు. ఎవరైతే వీళ్ళకు పెంచి పోషిస్తారో వాళ్ళే శత్రువులుగా మారుతుంటారు. ఈ విధంగా ఈ కుంభరాశి వారు త్యాగధనులుగా ఉంటారు. సో ఈ విధంగా ఉంటూ మరి ముఖ్యంగా 6వ స్థానం మరి కర్కాటక రాశి అవటం వల్ల, 7వ స్థానం తులారాశి సింహరాశి అవ్వటం వల్ల ఒక మంచి డిగ్నిఫైడ్గా ఇండివిజువాలిటీ ఉన్నటువంటి భార్య వచ్చినప్పుడు కూడా వివాహ జీవితం అంత అనుకూలంగా ఉండదు. చంద్రుడు 6వ స్థానాధిపతి అవటం వల్ల ఎంత బాగా చూసినా, ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉండనా మదర్తో కానీ, ఫాదర్తో కానీ, సిస్టర్స్తో కానీ విరోధం రావడం జరుగుతుందన్నమాట. అంటే పేరెంట్స్తో విరోధం ఉంటుంది, ముఖ్యంగా స్త్రీలతో విరోధం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో మాత్రం ఏమాత్రం తప్పటడుగు వేసినా అప్పుల్లో కూరుకుపోవడం జరుగుతుంటుంది. సో ఇది చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ జాతకులు. మరి శుక్రుడు ఈ జాతకానికి యోగకారకుడు. శుక్రుడు ఎంత బలంగా, ఎంత హ్యాపీగా ఉంటే వీళ్ళ వైవాహిక జీవితం అంత అనుకూలంగా ఉంటుందన్నమాట. శుక్రుడు కుజుడితో కలిసిన, రాహుతో కలిసిన చాలా వ్యభిచార దోషం, అలాగే స్త్రీల వల్ల మోసపోవడం, సరైనటువంటి క్యారెక్టర్ లేకపోవడం, అలాగే వ్యసనానికి లోనవ్వడం, మొత్తం మరి ఏదో ఒక బలహీనత వల్ల, జూదం వల్ల, వ్యసనం వల్ల, వేరే కారణాల వల్ల సర్వం పోగొట్టుకోవడం కూడా జరుగుతుంటుంది. అటు భార్య పిల్లలకు కూడా దూరం అవడం జరుగుతుంటుంది. అంటే కుజుడు ఈ లగ్నానికి అంత బలమైనటువంటి, శుక్రుడు అంత బలమైనటువంటి గ్రహం కాబట్టి శని ఎలాగున్నా నిలబడచ్చు, కానీ శుక్రుడు మాత్రం కుంభరాశి వారి జాతకంలో దెబ్బతింటే వాళ్ళ టోటల్ లైఫ్ ఇంచుమించు వైవాహిక జీవితం, ఆర్థిక విషయాలు, పిల్లలు మొత్తం ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. కాబట్టి శుక్రుడు కంపల్సరీగా బలం ఉండాలి. శుక్రుడు ఏమాత్రం పాపగ్రహాలతో కలిసినా, బలహీనంగా ఉన్నా, నీచులో ఉన్నా, ఈవెన్ రవిచంద్రులతో కలిసి ఉన్నా, కుజుడితో కలిసి ఉన్నా, రాహుతో కలిసి ఉన్న ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ సెన్సిటివ్ ప్లానెట్ అవ్వడం వల్ల మరి ఈ కుంభరాశి వారికి శుక్రుడు యోగకారకుడు అవ్వడం వలన ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ఈ ఆర్థిక విషయాల వల్ల, స్త్రీల వల్ల ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వీళ్ళు శుక్రుని యొక్క బలం కోసం కంపల్సరీగా స్త్రీలను గౌరవించడం, స్త్రీల జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండడం, భార్యని, తల్లిగారిని, కుమార్తెని, అత్తగారిని అంటే సొంత బంధువులు చాలా గౌరవప్రదంగా చూడటం, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటం, నిరంతరం వీలైతే ప్రతి శుక్రవారం లేదంటే రోజు కూడా లక్ష్మీ స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తరం, కనకదార స్తోత్రం చదువుకోవడం, ఈ విధంగా చేసుకోవడం వల్ల అనాథలైనటువంటి పిల్లలకి, అంటే ముఖ్యంగా ఆడపిల్లలకి విద్య నేర్పించడం కానీ, వాళ్ళ వివాహానికి సహాయం చేయడం కానీ చేయడం వల్ల శుక్రుడు స్ట్రెంత్ పెరిగి ఈ కుంభలగ్న జాతకులు
స్త్రీల వల్ల రుణాల వల్ల ఇబ్బందులు లేకుండా సక్సెస్ఫుల్గా జీవితంలో బాగుపడతారని ఆశిస్తూ స్వస్తి.